హెచ్సియు విద్యార్థి సంఘం జేఏసీ నేతలకైతే నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు కమిటీని కలిసేందుకైతే నిరాకరించారు ఆ సభ్యులు. అంటే అసలు హెచ్సియులో ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చిన సభ్యులు, కానీ స్టూడెంట్స్ని మాత్రం అలాగే జేఏసీ నేతలను అయితే మాత్రం కలవటానికి వాళ్ళు నిరాకరించారు. కేవలం 5 మంది స్టూడెంట్స్ని మాత్రమే అలో చేశారు. ఓన్లీ వాళ్ళతో మాత్రమే డిస్కషన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కంచిగచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ సర్కార్ అయితే విధ్వంసం సృష్టించింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు సంబంధించిన సభ్యులైతే విచారణకైతే వచ్చారు. అక్కడ మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చారు. బట్ స్టూడెంట్స్కి అయితే మాత్రం అంటే ఏం జరిగింది ఏంటి అనేసి వాళ్ళ నుంచి అయితే వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేయలేదు. జేఏసీ నేతలకు అలాగే హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే సంఘం నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరాశ ఎదురైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే ఎంపవర్డ్ కమిటీ ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్ గడిపిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు వేసిన సుప్రీంకోర్టు సంబంధించిన ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో అనేక మంది దగ్గర అభ్యంతరాలు స్వీకరించింది. అంతేకాకుండా దీంతో ప్రభుత్వంలోని అధికారులను కూడా పిలిపించుకొని వారితో కూడా సమావేశమైంది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టేందుకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతుందని చెప్పవచ్చు. వాళ్ళ ప్రభుత్వ వర్గాలు మరొకసారి సభ్యులను కూడా కమిటీకి సంబంధించిన చైర్మన్ తో పాటు సభ్యులను కూడా తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించిన తీరు పట్ల వాళ్ళు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక నివేదిక సమర్పించింది. ఏదైతే వాళ్ళ పదే చెప్తూ వస్తుంది. గతంలో ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన భూములే అది మాత్రం కూడా సంబంధం లేదని చెప్పిన విషయాలు మరొకసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు అనుగుణంగానే కమిటీ ముందు చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కమిటీ సైతం ఏదైతే అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేసింది. కమిటీ ఏదైతే ఈ అధికారులను అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సీఎస్ కావచ్చు, ఇటు పీసీసీఎఫ్ కావచ్చు, ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కొంత అసహనం వ్యక్తం చేసి మీడియాతో కానీ ఎవరితో కూడా మాట్లాడదని చెప్పిన నేపథ్యంలో మాట్లాడకుండా వారు పరోక్షంగా ఏదైతే మీడియాకు లీకులు ఇచ్చి ఇది మళ్ళీ ప్రభుత్వం భూమే, ఇది అదంతా కూడా ప్రభుత్వానికి వెళ్తుంది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు అనే ధోరణితోనే వాళ్ళ మరొకసారి కూడా కుట్రలకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఏదైతే అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది దాదాపు 400 ఎకరాలు ఒక అటవీ విస్తీర్ణం జరిగింది, అభయారణ్యానికి సంబంధించి ఉందని, పెద్ద ఎత్తున జంతు సమూహం ఉంది, పక్షుల సమూహం ఉన్నాయి, అనేక వృక్ష జాతులు ఉన్నాయి, అందులో లేక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది ఇదంతా కూడా ప్రభుత్వం ల్యాండ్, మేము ఏమైనా చేసుకుంటామనే ధోరణిలో ఉన్నట్టు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తాకట్టు పెట్టేందుకే ఇవాళ మొగ్గు చూపుతుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ అధికారులను సైతం తప్పుదపై విట్టేసే విధంగా కూడా ప్రభుత్వంలోని అధికారులు ఎంపవర్డ్ కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జడ్జిమెంట్లకు సంబంధించి గతంలో జడ్జిమెంట్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇది ప్రభుత్వమే దీనిపై పోరాటం చేసిందనే తప్పుడు ఏదైతే ఉందో తప్పుడు మాటలే వాళ్ళ మరొకసారి కూడా అధికారులు గతంలో ఏదైతే మంత్రులు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి చెప్పిండు, ఇతర ఎమ్మెల్యే చెప్పిండు, కానీ వాళ్ళ స్వయంగా అధికారులు కూడా మంత్రులు ముఖ్యమంత్రుల పాటలను చెప్పారని చెప్పేసి కూడా ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన భూములను తాకట్టు పెట్టేందుకే మొగ్గు చూస్తుంది. ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక కోణంలో దీన్ని ప్రభుత్వం దాన్ని చేజిక్కించుకొని దానికి అక్రమార్తకు అప్పచెప్పేందుకే కుట్రల బంతులు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈ దిశగానే అటు ఏదైతే ఈ భూమికి సంబంధించిన ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం కావచ్చు, డైవర్ట్ పాలిటిక్స్ కోసం మరొకసారి తెరలేపింది. అందుకు అనుగుణంగా ఇవాళ భూమిని తాకట్టు పెట్టి మరొకసారి పబ్బం గడిపేందుకే ఇవాళ చర్యలు చేపడుతుంది. అందుకు అనుగుణంగా వాళ్ళ మీడియాకు లీకులు ఇచ్చే విషయం చూస్తే ఖచ్చితంగా ఎట్టి బస్సులో భూమిని ఉన్న 400 ఎకరాల భూమిని మళ్ళొక్కసారి తాకట్టు పెట్టేందుకు చూపిస్తుంది. అందుకు అనుగుణంగా ఎంపవర్డ్ కమిటీని కూడా ఇవాళ తప్పుదోవ పట్టించే విధంగా తీసుకున్న మాటలు కావచ్చు, వారు చెప్పిన లీకులు కావచ్చు, వాళ్ళ ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో గతంలో అనేక చట్టాలు ఉన్నాయి, ఇటు పర్యావరణ చట్టాలు ఉన్నాయి, భూమి చట్టం ఉంది, అటవీ చట్టం ఉన్నాయి. ఇవన్నీ ఆ చట్టాలు వల్ల ఏం చెప్తున్నాయి, ఒక డెన్సిటీ అంటే 10% డెన్సిటీ ఉంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి అయినా ఏ భూమి అయినా అటవీ శాఖ కిందకి వస్తే అటవీ పర్యావరణాన్ని కాపాడడం కోసం ఆ చెట్లు పెరిగిన కనుక ఆ భూమిని ఖచ్చితంగా కొట్టడానికి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ బృందం ఇప్పటికే నివేదిక కూడా సమర్పించింది. ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇటు జంతువుకు సంబంధించిన వాల్తా చట్టం అనుమతులు కావచ్చు, అన్ని అనుమతులు తీసుకున్నాకే దానిపైన హక్కులు ఉంటాయి తప్ప ఒక చెట్టు కొట్టాలన్నా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు చెట్టు కొట్టాలన్నా ప్రభుత్వంలోని స్థలాలు చెట్టు కొట్టాలన్నా ఏదైతే
పర్యావరణ అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ వందల ఎకరాల చెట్లు కొట్టిన ఎవరైనా తీసుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఎంపవర్ కమిటీ ముందు కూడా, సుప్రీంకోర్టు వేసిన ఎంపవర్ కమిటీ ముందు కూడా మరొకసారి తప్పనిసరిగా నివేదికను సమర్పించింది. ఎట్టి పరిస్థితిలో భూమిని చేజిక్కించుకోవాలి, అక్రమ లాభార్జనకు చేకూర్చే విధంగా ఈ భూమిపై హక్కులు పొందేందుకు ప్రభుత్వం తహతలాడుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ సంబంధించిన విద్యార్థులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. ఆ భూమిని చేజిక్కించుకోవడం, అక్రమంగా 400 ఎకరాలను కొట్టేయడం కోసం ఈ విధంగా చర్యలు చేపడుతుందో అందుకు అనుగుణంగానే వాళ్ళ మీడియాకి ఇచ్చిన లీక్లు కూడా అర్థం చేసుకోవచ్చు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.